శనివారం ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది. ఆదివారం, సోమవారం రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది. ఉక్రెయిన్ రష్యా మీద చేసిన దాడి కంటే, రష్యా ఉక్రెయిన్ మీద చేసిన దాడి చాలా పెద్దది. చాలామంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. ఉక్రెయిన్ సైన్యం చనిపోయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం మీద బాంబుల వర్షం కురిసింది. అయితే సరే, సహజంగా ఏమనిపిస్తది? రష్యా చాలా పెద్ద దేశం. ఉక్రెయిన్ చాలా చిన్న చిన్న దేశం గదా! అనిపిస్తది. కానీ ఉక్రెయిన్ వెనకాల అమెరికా ఉంది, యూరోప్ ఉంది. నిజానికి ఉక్రెయిన్ పేరుకే యుద్ధం చేస్తుంది. ఉక్రెయిన్ పేరు పెట్టి అమెరికా, యూరోప్, రష్యా మీద యుద్ధం చేస్తున్నాయి. ఎప్పటి నుంచి యుద్ధం చేస్తున్నాయి? 2021 నుంచి యుద్ధం చేస్తున్నాయి. కానీ రష్యా ఎంటికలు కూడా బీకలేకపోతున్నాయి. నిజమది. 2021 నుంచి యూరప్, అమెరికా కలిసి ఉక్రెయిన్ ద్వారా రష్యా మీద యుద్ధం చేస్తున్నారు. కానీ రష్యా ఎంటికలు కూడా బీకలేకపోతున్నారు. ఎందుకు? ఒక పక్క రష్యా మీద ఆర్థిక ఆంక్షలు పెట్టారు. రష్యా చమురు ఎవరు కొనొద్దు. రష్యాతో వాణిజ్య ఒప్పందాలు ఎవరు చేసుకోవద్దు. రష్యాకి ఎవరు వెళ్ళొద్దు. ఇప్పుడు కొత్తగా యూరప్ పర్యాటకానికి కూడా రష్యా వెళ్ళొద్దు అని యూరప్ బ్యాన్ విధించింది. టూరిజానికి కూడా రష్యా వెళ్ళొద్దు అనేది యూరప్ వేసిన బ్యాన్. అనేక ఆర్థిక ఆంక్షలు, అనేక సామాజిక ఆంక్షలు, అనేక వాణిజ్యపరమైన ఆంక్షలు ఇన్ని ఉన్నాయి. ఎప్పటినుంచి ఉన్నాయి? 2021 నుంచి ఉన్నాయి రష్యా మీద. ఒక రకంగా రష్యాని వెలేశారు. ఇప్పుడు రష్యా దగ్గర చమురు కొంటున్నట్టేగా, చమురు కొంటున్నందుకేగా మన దేశం మీద టారిఫ్‌లేసాడు ట్రంపు. చివరికి రష్యా దగ్గర మేము కొనము అన్న తర్వాత మన మీద టారిఫ్‌లు తగ్గిచ్చేసాడు. అంటే రష్యాని అంత వెలేసినా సరే, అంత బ్యాన్ చేసినా సరే, అంత ఆర్థిక ఆంక్షలు పెట్టినా సరే, రష్యా పోరాడగలుగుతుంది. అది కూడా డైరెక్ట్‌గా ఉక్రెయిన్‌తో, ఇండైరెక్ట్‌గా అమెరికా, యూరప్‌తో పోరాడగలుగుతుంది. అది కూడా గత 5, 6 సంవత్సరాలుగా పోరాడగలుగుతుంది. ఎక్కడొచ్చింది ఆ రష్యాకి ఆ స్టామినా? రష్యా మూలాల్లో ఆ స్టామినా ఉంది. వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతంలో ఆ స్టామినా ఉంది. వాళ్ళు ఒకప్పుడు ఎర్ర జెండాని నమ్ముకున్నారు. సోషలిస్ట్ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. సరే, అవి సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయి ఉండొచ్చు కాక. కానీ ఆ మూలాలు, ఆ బలమే ఇప్పటికీ రష్యాని కాపాడుతుంది. అంటే పునాది గట్టిగా ఉంటే ఇంటిని కూల్చడం అంత ఈజీ కాదంటారు గదా! అప్పుడున్న పునాదే ఇప్పటికీ పుతిన్‌లో ఉంది అదే భావజాలం. ఆ పునాదే ఇప్పటికీ రష్యాని కాపాడుతుంది. ఇప్పుడు రష్యా గొప్పతనం మనం ఎందుకు చెప్పుకోవాలంటే, మనకి నిజమైన నమ్మకస్తుడండి. నిజమైన మిత్రుడండి మన దేశానికి అతను. అంటే రష్యా. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటినుంచో మనకి నమ్మకమైన మిత్రుడు రష్యా. అమెరికా డబుల్ స్టాండర్డ్స్‌లో ఉంటది. ఒకే పాకిస్తాన్ వైపు ఉంటది. ఒకే మన వైపు ఉంటది. నిజానికి యుద్ధం వచ్చినప్పుడు చాలా సార్లు పాకిస్తాన్ వైపే ఉంది అమెరికా. కానీ మన వైపు ఉంది రష్యా. పాకిస్తాన్‌కి, మనకి యుద్ధం వచ్చినప్పుడు మన వైపు ఉంది రష్యా. అందుకని చూడండి, నిజానికి మోడీ గారు రైటిస్టు. అక్కడ పుతిన్ కొద్దిగా లెఫ్టిస్టు. అయినప్పటికీ ఈ భావజాలాలు పక్కన పెట్టి, మనకి నమ్మకస్తుడు కాబట్టి రష్యాతో మనం స్నేహం చేస్తా ఉంటాం. సరే, ఇప్పుడు అమెరికా ఒత్తిళ్ళ తలకి ఏమన్నా కొద్దిగా చమురు తగ్గించామేమో కొంటాం గానీ, తప్పని పరిస్థితుల్లో మన దేశానికి ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ తప్పక ఏమన్నా తగ్గామేమో గానీ, జనరల్‌గా మనకి నమ్మకమైన మిత్రుడు రష్యా. సో, కాబట్టి రష్యా దమ్మది. ఏమంటారు? కామెంట్ చేయండి.